హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ముందుగా అయితే ఛానల్కి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఎవరు లైక్ చేయడం లేదు, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే పండు మిరపకాయలు ఉంటాయి కదా, దాని చట్నీ ఎలా చేయాలో చూద్దామండి. కొంచెం ఆయిల్ పోసుకొని ఈ పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, ఇలా కట్ చేసి కొద్దిసేపు వేయించాలి. ఈ పండు మిరపకాయలు అండి చాలా రోజు చేయాలనుకుంటున్నా. ఇవాళ కుదిరింది ఇది. ఈ ఆయిల్ కొంచెం వేయించాలండి. కొంచెం దూరగా వేయించాలండి. ఇందులో కొంచెం ఉప్పు అండి, రాళ్ళ ఉప్పు వేసుకోవాలా, అంటే మనకు టేస్ట్ సరిపోయేంత. మిరపకాయలోనే వేసుకోవాలండి ఇది. ఇందులో కొంచెం నువ్వులు, ఇవి నువ్వులండి. ఇది కొంచెం కారంగా ఉంటుంది కదా, కొంచెం కారం తగలకుండా ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. నేనైతే ఎప్పుడో చేశానండి, చాలా సంవత్సరాలు అవుతుంది, మళ్ళీ ఇప్పుడే స్టార్ట్ ఇది. అంటే ఈ మధ్య కొంచెం కారం పడడం లేదు కదా, చేయటం లేదు. ఇప్పుడైతే చేసి చూద్దామని ట్రై చేస్తున్నా. ఇంట్లో తీసేద్దామండి, మిక్సీ జార్లో తీసేద్దాము. ఒక 4 టమాటాలు అండి ఇవి కూడా కొంచెం ఆయిల్ ఉంది కదా, ఇందులోనే వేసేయాలా. ఇలా కాస్త చింతపండు అండి, ఇది కొంచెం వేసాను. బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలండి. దీన్ని కొంచెం మిక్సీ పట్టేద్దాము. ఒక 5 నిమిషాలండి, ఇది అయిందేమో చూద్దాము. ఇంకా కొంచెం అవ్వాలండి ఇది. ఒక 2 నిమిషాలు అయిపోయిందండి. 2 నిమిషాలు ఇది అయిపోయింది. ఇది ఇంతకుముందు మిక్సీ పట్టుకొచ్చినాయి పండు మిరపకాయలు, దీంట్లోనే చేసేద్దాం. టమాటా గిన్నెలో వేసుకున్నామండి. ఇందులో కొంచెం జీలకర్ర, ఎల్లిపాయలు, కొంచెం ధనియా పౌడరు, ఇవన్నీ వేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలండి. ఇది మిక్సీ పట్టుడు అయిపోయిందండి. ఇలా తయారైంది ఇది. కడాయిలో కొంచెం ఆయిల్ పోసుకుందామండి, మళ్ళీ పోపేసుకుందాం లాస్ట్కి. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర,
కొద్దిగా శనగపప్పు, ఎండుమిర్చి అలా వేసుడు ఏం అవసరం లేదండి. పోపు కొంచెం వేసాను, కొంచెమే ఉంది కదా. ఇప్పుడు సీజన్ కదండి, బాగుంటుంది ఇది చేసుకుంటే. టైంకి కూరలు తిన్నప్పుడు వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని కారం వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది. పోపు అయితే అయిపోయిందండి, దీన్ని వేసుకుందాము. చూడండి, పండు మిర్చి కారం రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి చేసి చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.